తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పైన అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపైన ఇద్దరిని పిలిపించి చంద్రబాబు నాయుడు వారించి పంపించారు. కానీ నెల తిరుక్కున్నానే మళ్ళీ కేశినేని చిన్ని పైన కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఈసారి పేకాట క్లబ్బుల పైన ఆరోపణలు చేశారు. కొండపర్వ గట్ట పైన డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, నువ్వు దేనికి అధ్యక్షుడు ప్లేకాట క్లబ్ కా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో పేకాట క్లబ్ కోసం ఆఫీస్ తెచ్చుకున్న నువ్వు రాయల్ అంటూ కేశినేని చిన్ని అనుచర వర్గం పైన కొలికిపూడి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు ఏమాత్రం కూడా తగ్గేటట్టు కనిపించడం లేదు. వీరిద్దరిని అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడారు. ఇద్దరిని నచ్చజెప్పి పంపారు. అయినప్పటికీ నెల తిరుక్కున్నానే మళ్ళీ కేశినేని చిన్ని ఆయన అనుచర వర్గం పైన కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. కొలికిపూడి పైన చర్యలు తీసుకోలేక తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇబ్బందులు పడుతోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనుక కొలికిపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీని అధికారం కోల్పోయేంత వరకు వెంటపడి మరి విమర్శలు చేసి వెంటపడి మరి వేధించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అందుకే తెలుగుదేశం పార్టీ కొలికిపూడి శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకోలేకపోతోందన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. పార్టీ తీవ్రంగా డ్యామేజ్ అవుతోంది. కొలికిపూడి శ్రీనివాస్ వ్యాఖ్యల వల్ల చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేశినేని చిన్ని అధిష్టానం వద్ద మొర పెట్టుకున్నప్పటికీ కేశినేని చిన్ని మొరను ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదని అర్థమవుతోంది. కొలికిపూడి శ్రీనివాసరావు గతంలోనే తిరువూరులో ల్యాండ్ మాఫియా నడుస్తోంది, మద్యం మాఫియా నడుస్తోంది, బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అదే క్రమంలో గ్రానైట్ మాఫియా, మట్టి మాఫియా నడుస్తోంది, రేషన్ మాఫియా నడుస్తోంది అంటూ ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా కేశినేని చిన్ని కార్యాలయం డైరెక్షన్ లో నడుస్తున్నాయని ఆరోపించారు. వీటిపైన అధిష్టానాన్ని ఫిర్యాదు చేస్తామని కూడా గతంలో హెచ్చరించారు. మరోవైపు పార్టీ పదవుల పంపకంలో, నామినేటెడ్ పదవుల పంపకంలో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కేశినేని చిన్ని కార్యాలయం నుంచి వ్యవహారం నడుస్తోంది. ఆ పదవులకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. కనీసం పార్టీ పదవులు కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు, ఎన్నిక నిర్వహించి ఇచ్చే పరిస్థితి లేదని గతంలోనే కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ అంశంపైన అధిష్టానం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇద్దరిని సర్ది చెప్పి పంపారు. కానీ ఇక్కడ సమస్యను తీర్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేయలేదు. సమస్యను ఎందుకు తీర్చలేకపోతుందన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో ఉదయిస్తోంది. సమస్య ఎక్కడ ఉంది, సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు అన్నది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. ఆ స్థాయిలో వీరిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. ఇరువురు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, అక్రమాలపైన ఆరోపణలు చేస్తున్నారు. అయినా కేశినేని చిన్నిని తిరువూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా ఆపలేకపోతోంది. కొలికిపూడి శ్రీనివాస్ కు ఉపశమన చర్యలు కల్పించలేకపోతుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపణలపైన అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదంటే కేశినేని చిన్ని డబ్బులు తీసుకున్న వ్యవహారంలో ఎవరి జోక్యం ఉంది? కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నుంచి డబ్బులు తీసుకున్నారని గతంలో ఆరోపణలు చేశారు. అయితే కొలికిపూడి ఎందుకు కేశినేని చిన్నికి డబ్బులు ఇచ్చారు? కేశినేని చిన్ని ఆ డబ్బు ఎవరికి పంపించారు? ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసిన అధిష్టానం ఎందుకు ఈ అంశం పైన జోక్యం చేసుకోలేదు? ఎందుకు కేశినేని చిన్నిని మందలించలేదు? ఆ డబ్బు గురించి ఎందుకు వాకపు చేయలేదు? ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించలేదు? ఆ డబ్బు ఎవరికి వెళ్ళిందని ప్రశ్నించలేదు? అదేవిధంగా కొలికిపూడి ఆరోపణల పైన తెలుగుదేశం పార్టీ ఎందుకు దృష్టి సారించలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తోంది. కొలికిపూడి వ్యవహారం ఇలాగే కొనసాగితే పార్టీకి తలనొప్పిగా మారుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ కొలికిపూడి ఆరోపణలు చేస్తున్నారంటే ఆషామాషిగా చేయడం లేదు. ఇంత మాత్రం ధైర్యంతో ఆరోపణలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైన ఆధారాలు, సాక్ష్యాలు కొలికిపూడి శ్రీనివాసరావు వద్ద ఉన్నాయి. అందుకే అధిష్టానానికి కూడా భయపడకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంలో అధిష్టానం ఇరుకున పడుతుంది కాబట్టి కొలికిపూడిపై చర్యలు తీసుకోలేకపోతోంది. కేశినేని చిన్ని ఇందులో నామమాత్రం మాత్రమే, దీని వెనుక ఉన్నది మరొకరు. అందుకే కేశినేని చిన్ని పైన చర్యలు తీసుకోలేదు. కొలికిపూడి చర్యలను ఆపలేకపోతున్నారు, కొలికిపూడి ఆరోపణలను, విమర్శనలు ఆపలేకపోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.